గ్రీన్ బుక్, యెల్లో బుక్, పింక్ బుక్, ఆరెంజ్ బుక్‌లని అధికారంలో ఉన్నోళ్ళు పాత కేసులు తోడి పగలు తీర్చుకునుడు. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కొత్త బుక్కులు రాసుకునే రాజకీయమే నడుస్తున్నది. ఏపీలా రెడ్ బుక్ పేరుతోని పాత కేసులను కొత్తగా తిరగదోడుతున్నారు. అట్లా లీడర్‌లనే గాదు ఆఫీసర్‌లను కూడా వదిలిపెడతలేరు. కూరలో ఎంత ఉప్పు వేయాలనో గంతే వేయాలి. ఎక్కువేస్తే మొత్తానికే మోసం వస్తుంది. వండిన కూర మొత్తం పెంట మీద వారబోసే కథ అవుతుంది. హాగో అట్లనే అయింది ఏపీ సర్కారు చేస్తున్న పని. పోలీసులతో చేయిస్తున్న పని. ఏపీలో రెడ్ బుక్ అని ఓటు అమలు చేస్తున్నారు కదా. జగన్ సర్కార్లో తప్పులు చేసిండ్రు అని టీడీపీ లీడర్లను తిప్పల పెట్టిండ్రని వైసీపీ లీడర్లను జైలుకు పంపుడు, పోలీసులతో కొట్టించుడు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు కదా. హాగో అట్లనే ఆఫీసర్లను కూడా ఇష్టపెడతలేరు. అప్పుడు ఏదో కేసులో సునీల్ నాయక్ అనే ఐపీఎస్ ఆఫీసరు టీడీపీ లీడర్లను తిప్పల పెట్టిండని, తనను అరెస్ట్ చేయాలని, రెడ్ బుక్ పగ ప్రతీకారం తీర్చుకోవాలని ఉపాయం వేసిందట ఏపీ సర్కారు. జగన్ సీఎం ఉన్నప్పుడు ఏపీలో పనిచేసిన సునీల్ నాయక్ ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో డ్యూటీ చేస్తున్నాడు. ఎక్కడుంటే మనకేంది, కడుపులున్న ప్రతీకారం తీరాలనంటే ఎక్కడున్న పట్క రావాలి కదా అని ఏపీ పోలీసులు బీహార్ చేరుకొని సునీల్ నాయక్ ఇంట్లకు ప్రహారీ కూడా దుంకిండ్రట. ఓర్ని పోలీసులు దొంగల తిరగ గోడలు దుంకుడైంది, అది కూడా ఓ ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లోకి పోవుడైంది. ఇంత చేస్తే అక్కడ పోలీసులు కోర్టులు ఊకుంటాయా? ఈ రెడ్ బుక్ రాజకీయాలు ఏందో మీ రాష్ట్రంలో చేసుకోండి అన్నట్టు ఏపీ పోలీసులను మెడలు పట్టి నెట్టేసినంత పనిచేసింది అక్కడ కోర్టు. ఏఐఆర్ లేదు, అరెస్ట్ వారెంట్ లేదు, కేసు డైరీ లేదు, ఏం లేకుండా ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చి మా పోలీసుని తీసుకుపోదామని చూస్తే చూసుకుంటూ ఊకునే దానికి మేము ఉత్తోలమేం కాదు అన్నట్టు చెప్పిండ్రు. ఇక దీని మీద సునీల్ నాయక్ మాట్లాడుకుంటా, నేను గిరిజన బిడ్డను కాబట్టే పగబట్టినట్టు చేస్తున్నారు, తప్పుడు కేసులు పెట్టి తిప్పల పెట్టాలని ఉచ్చులు వన్నుతున్నారని బాబు సర్కార్ మీద బాంబై వేలిండు. మరి లేకుంటే రెడ్ బుక్ పేరుతోని జైల్లో లేచుడేంది, పగల ప్రతీకారాలు తీసుకున్నాడేంది? అన్ని రోజులు ఒక్క తీరే ఉంటాయా? రేపు ఇంకో పాట అధికారంలోకి రాదా? ఇప్పుడు వీళ్ళు చేస్తున్న దానికంటే ఎక్కువ ప్రతీకారం తీసుకోరా? ఏందో ఏమో ఏపీ పోలీసులు బీఆర్కి పోయి పరువు వంగ వెనకకు తిరగొచ్చుడేమో.